287 ఏది 287 బూత్ ఇదా? క్యాండిడేట్ ని ఎవడు బయటికి తన్నులు తింటారా? ఓడి తింటారు తన్నులు? క్యాండిడేట్ ని బయట ఎట్లా పంపుతారు? ఏం ఎవడాడు మరి పోలీసు వాడు బయట పంపింది? ఒళ్ళు బలిసిందా? 287 ఏది బూత్ ఇదేనా? కళ్ళు నెత్తికేకినా దిమాగ్ ఖరాబ్ అయిందా పోలీసు వాళ్ళది? రే నువ్వు లోపడు నువ్వు బయటికి రాక 5 గంటల వరకు బయటికి రాకు. ఓ లోపడు ఓరా లోపడు. ఓడన్నా బయటికి పోతే తన్నుకుంటే తీసుకురా బయటికి. ఓడన్నా నేను బయటకు పో లోపలికి తన్నుకుంటేదే బయటికి. అటు పోలీసు వాడు కానీ ఓడన్నా కానీ నిన్ను బయటకైనా పంపుతారు బే. నువ్వు క్యాండిడేట్వి పో లోపలికి ఓ. ఆఫీసర్ ఏమంటాడు? ఉంటే ఉంటే మేము పోతే సస్పెండ్ అవుతాం. ఇంకా తర్వాత నేను రిటైర్ అవుతా. నాకు చేసేది ఏం లేదు. నాకు పైసలు ఎవడరాడు జవాబు ఇచ్చింది? ఏం జవాబిచ్చినావు? ఏం జవాబిచ్చినావు? కాంగ్రెస్ పార్టీకి తొత్తులాగా చేస్తున్నా మొత్తం. Where are you from? What are you doing here? You are supposed, you cannot ask him to go out. You are no one to send the candidate out. You have no business to do that. Behave yourself. వేరే పార్టీకి సంబంధించిన ఆయన better behave yourself. How dare you ask my candidate to go out? నువ్వు దొంగతనం చేస్తే తీస్తారు. నువ్వు చెప్తారు కదా మా మీద. ఏం చేస్తున్నావా మరి? దొంగోట్లు ఎట్లా చేస్తున్నావు మరి? క్యాండిడేట్ కంప్లైంట్ ఇస్తే చెక్ చేసుకోవాలి కదా. సంబంధం లేని ఇంటికి పోయా అన్ని బుర్కాలు తీసి ఓటైపోయారు. చెక్ అండ్ ఓట్. పక్క బూత్ లో సార్ 26 years 53 years ఓటేసి వెళ్ళిపోయింది అక్కడ. మొత్తం చెక్ చేయండి. ఎవరికి ఏజెంట్ ఎవరు బుర్కా తీపి చెక్ చేపి చూపేయండి. నువ్వు ఇళ్ళకి బయటకు రాకరా. నువ్వు బయట ఏం చేస్తున్నావురా? ఇక్కడ చూసుకో. ఆడ అయిపోయిందిలే. ఆడ ఏమన్నది ఆడ మొత్తం నువ్వే గెలుస్తున్నావు. ఇది చూసుకో చక్క. నువ్వు ఇళ్ళకి బయట పోకు. వాళ్ళు చెక్ చేసుకోవచ్చు. వాళ్ళు ఎంపీ గారు ప్రతి కాలేజీ చెక్ చేసుకుంటారు. మీ పోలీసు వాళ్ళు డ్యూటీ శాఖ వేసి ఇవన్నీ కావు. మీ పోలీసు వాళ్ళు డ్యూటీ శాఖ వేయాలి. డ్యూటీ మీరు శాఖ వేయాలి. క్యాండిడేట్ బయటకు ఎట్లా పంపుతారండి? పంపిన క్యాండిడేట్ ఇక్కడనే ఉంటాడు. ఆయన అక్కడ లోపల ఉంటాడు. నారాయణ గారు క్యాండిడేట్ లోపల ఉంటాడు 5 గంటల వరకు. బయటికి రావద్దు. మళ్ళీ నాకు ఫోన్ రావద్దు. మీరు పంపితేనే వచ్చిన. నేను పంపితేనే వచ్చిన. నువ్వు పంపలే. మీ వాళ్ళు పంపిర్రు. పోలీసు వాళ్ళు పంపలే. కంప్లైంట్ వేయండి. ఒకటి ఉద్యోగం పోతుంది ఇప్పుడు. మీ పోలీసు వాళ్ళే అది. అర్థమైందా? మీ పోలీసు వాళ్ళు చక్క ఉంటే దేశం ఇట్లుండదు.